జమ్మూ కశ్మీర్లో భద్రతా బలగాలే లక్ష్యంగా జరిపిన ఉగ్రదాడిలో 4 జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. పూంచ్ జిల్లాలో జవాన్లు ప్రయాణిస్తున్న 2 ఆర్మీ వాహనాలపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 4 జవాన్లు అమరులు కాగా మరో 3 గాయపడినట్లుగా సైనిక అధికారులు వెల్లడించారు. పూంచ్ జిల్లాలోని బుఫ్లియా సమీపంలో బుధవారం రాత్రి నుంచి ఉగ్రవాదుల కోసం వేట సాగుతుంది. ఈ క్రమంలోనే 2 వాహనాల్లో జవాన్లు ఆ ప్రదేశానికి బయలుదేరారు. రాజౌరి టానా మండి సురన్ కోటే రహదారిపై సావ్ని ప్రాంతానికి చేరుకోగానే ఒక్కసారిగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో 4 జవాన్లు అమరులయ్యారు. జవాన్లు సైతం ఉగ్రవాదులపై ఎదురు కాల్పులు జరిపారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి అదనపు బలగాలతో పాటు అంబులెన్స్లు తరలించినట్లు అధికారులు తెలిపారు. నెల రోజుల వ్యవధిలో ఈ ప్రాంతంలో సైన్యంపై ఇది 2వ ఉగ్రదాడి కావడం గమనార్హం. రైట్, ఇదే అంశం సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడులు జరిగిన దాని గురించి డీటెయిల్స్ ఇవ్వండి. జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ జిల్లాలో భద్రతా బలగాల లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులు జరిపారు. నిన్న జవాన్లు ప్రయాణిస్తున్న 2 ఆర్మీ వాహనాలపై ఒక్కసారి కాల్పులు తెగపడ్డారు. దీంతో సైనికులు కూడా ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఎన్కౌంటర్ లో ఇంకా 3 జవాన్లు చనిపోయారు. మరో 3కి గాయాలైనట్టు తెలుస్తోంది. ఇంకా నిన్న మధ్యాహ్నం 3:45 ప్రాంతంలో దీనికి సంబంధించిన దాడి మొదలైంది. సో ఇది ఇప్పటికీ ఇంకా ఎదురు కాల్పులు అక్కడ జరుగుతున్నట్టు తెలుస్తుంది. చాలా మంది భద్రతా సిబ్బంది అక్కడికి ఇంకా చేరుకున్నారు. సో ఉగ్రవాదులకు జవాన్లకు మధ్యాహ్న భీకర యుద్ధం ఎన్కౌంటర్ లో ఇంకా నడుస్తున్నట్టు తెలుస్తోంది. నిన్న 3:45 రాజ్పూర్ లోని పూంచ్ ప్రాంతంలో డెరాకి గల్లీ గుండా 2 ఆర్మీ వాహనాలు వెళ్తుండగా ఉగ్రవాదులు ఒకసారిగా మెరుపు దాడి చేశారు. దీంతో ఎన్కౌంటర్ ప్రారంభమైంది. సో బుధవారం నుంచే అక్కడ ఏదైతే ఆర్మీకి సంబంధించిన జవాన్లు అక్కడికి చేరుకున్నారు. ఆ ఏరియా పరిసర ప్రాంతాల్లో సైన్యం సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. దీంతో అక్కడ దాక్కొని ఉన్న కొంతమంది ఉగ్రవాదులు ఒక్కసారిగా ఆర్మీ వాహనంపై అటాక్ చేయడం, సో దానికి తిరిగి జవాన్లు కూడా తిరిగి కాల్పులు జరిపారు. సో ఇందులో కొంతమంది 3 జవాన్లు చనిపోగా అక్కడ నుంచి ఏదైతే ముష్కర్లు కూడా చాలా మంది చనిపోయినట్టు తెలుస్తా ఉంది. ప్రస్తుతం ఇంకా ఎన్కౌంటర్ కొనసాగుతుంది కాబట్టి అక్కడికి ఉన్నత అధికారులు చేరుకున్నారు. మరింత బలగాలను కూడా పంపించే ప్రయత్నం చేశారు. సో ఇది ఇలా ఉండగా గత కొన్ని రోజులుగా ఈ ఉగ్రవాదులకు ఆ ప్రాంతం అడ్డాగా మారింది. సో అందుకోసమే గత వారం రోజుల నుంచి ఆర్మీ అధికారులు ఆ ఏరియాను సర్చ్ ఆపరేషన్ చేసి మొత్తము ఆ ఉగ్రవాదులు అక్కడ నుంచి వాళ్ళని ఎన్కౌంటర్ చేసే ప్రయత్నం చేశారు. సో ఈ నేపథ్యంలోనే వారు ఒకసారి మెరుపు దాడి దిగారు. ఈ ఏడాది ఏప్రిల్ మే నెలల్లో కూడా రజౌరి పూంచ్ ప్రాంతంలో జరిగిన జంట దాడుల్లో 10 మంది మన సైనికులు చనిపోయారు. సో అదేవిధంగా 2003, 2001 మధ్యలో కూడా తీవ్రవాదులు ఇక్కడ పెద్ద ఎత్తున అప్పుడు జవాన్లను దాడి చేసి జవాన్లు అప్పట్లో కూడా 10 నుంచి 20 మంది జవాన్లు చనిపోయారు. సో ఇలా తరచూ ఆ ఏరియాలో రాజౌరిలోని కలాకోట్ లో ఈ ప్రాంతంలో ఎక్కువగా ముష్కర్లు తిరుగుతుండడం, అది ఒక అడ్డాగా ఏర్పాటు చేసుకోవడం. సో ఈ నేపథ్యంలోనే ఆర్మీ ఆ ఏరియా మొత్తం సర్చ్ ఆపరేషన్ చేసి అక్కడ నుంచి ముష్కర్లు లేకుండా చేయాలని ప్రయత్నంలో సర్చ్ ఆపరేషన్ చేస్తున్నాగా ఒక్కసారిగా వీళ్ళు అటాక్ చేయడం, మన సైనికులు 3 చనిపోవడం. సో దీనిపైన ఎప్పటికప్పుడు కేంద్ర హోంశాఖ గాని ఎప్పుడు విధంగా డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ కూడా అధికారులతో మాట్లాడుతున్నారు. సో ప్రస్తుతానికి అక్కడ ఇంకా పోలీస్ జవాన్లను ఎక్కువగా మోహరించారు. సో ప్రస్తుతం సర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది. కిరణ్, అయితే అశోక్, నెల రోజుల్లోనే 2వ ఉగ్రదాడి జరిగింది. దీన్ని ఎలా చూడాలి? అలాగే అదనపు బలగాలను ఏమన్నా తీసుకొచ్చారా? ఈ ప్రాంతము చాలా కఠినంగా ఉంటది. 2003 నుంచి కూడా ఇక్కడ ఉగ్రవాదులకు అడ్డాగా ఈ ప్రాంతం మారింది. ఏది ఈ రజౌరి పూంచ్ ప్రాంతం చాలా క్లిష్టమైన పరిస్థితులు ఉంటాయి. అక్కడ జవాన్లు వెళ్లేంత పరిస్థితులు కూడా ఉండవు. సో కాబట్టి ఉగ్రవాదులు అక్కడ అడ్డాగా చేసుకుని అక్కడ నుంచి భారత్ లో ప్రవేశించేందుకు ఎప్పుడు ప్రయత్నిస్తుంటారు. కాబట్టి ఇక్కడ ఆపరేషన్ నిర్వహించాలని
అయితే ఆర్మీ అధికారులు నిర్ణయం తీసుకున్నారో గత వారం రోజుల నుంచి ఈ సర్చ్ ఆపరేషన్ ప్రక్రియ కొనసాగుతున్న సందర్భంలో జవాన్లపై ఒక్కసారిగా వీళ్ళు దాడి చేశారు. సో ప్రస్తుతం అయితే అక్కడ నిన్న ఎన్కౌంటర్ లో ఎదురు దాడిలో కొంతమంది ముగ్గురు మన ఆర్మీ జవాన్లు చనిపోతే అటు పక్క నుంచి ఇంకా ఎంతమంది చనిపోయారని మాత్రం తెలియదు ముష్కరులు. సో ప్రస్తుతం అయితే అక్కడ జవాన్లకు మద్దతుగా మరికొంతమంది జవాన్లు కూడా అక్కడికి పంపించారు. సో అధికారులు కూడా ఉన్నారు అక్కడ. సో చూడాలి మన ప్రస్తుతం అయితే సర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఎవరైనా వాళ్ళు ఇంకా ఈ సర్చ్ ఆపరేషన్ లో ఎంతమంది ముష్కరులు ఉంటారో సో వారిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో కాబట్టి ఇంకా అక్కడైతే చాలా క్లిష్టమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి చలికాలము వింటర్ సీజన్ కాబట్టి విన్న పరిస్థితులు ఉన్నాయి అక్కడ. చూడాలి మరి ఈ రోజు సర్చ్ ఆపరేషన్ లో ఎవరు ఉంటారో లేదో. రైట్ అశోక్, థ్యాంక్ యూ.